నమస్తే, వెల్కమ్ టు టీవీ45 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్. శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కంటోన్మెంట్ బోర్డు మెంబర్ గా బానుక నర్మదా మల్లికార్జున్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న ఈటెల. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. రాజకీయం కాదు, అసలు ఏ ప్రొఫెషన్లో క్వార్టరీ ఉండదో చెప్పు. ఉదాహరణకు మీ ఏబిఎన్ ఉంది, మీ రాధాకృష్ణ గారి చుట్టూ క్వార్టరీ ఉండదా? ఉంటుంది కదా. ఇగో మా విశాఖపట్నంలో రామకృష్ణ ఇలా చేస్తున్నాడు, లేకపోతే ఇంకో దగ్గర ఇంకోటి ఇలా చేస్తున్నాడు చెప్పేవాడు చేసేవాడు ఉండడా చెప్పు. సో క్వార్టరీలు అనేటువంటివి ఈ ప్రజాస్వామ్యంలో ఈ వ్యవస్థలు అన్నింటిలోని ప్రతి స్థాయిలో ప్రతి వ్యవస్థలో ప్రతి దగ్గర ఉండేటువంటిది. సరే, ఆ క్వార్టరీల గురించి ఎవరు మాట్లాడాలి? దూరం నుంచి చూసిన వాళ్ళు లేకపోతే ఆ క్వార్టరీలో లేని వాళ్ళు మాట్లాడాలి తప్ప మొన్నటి వరకు ఆ క్వార్టరీలో ఉన్నటువంటి మనం మాట్లాడితే ఎలా చెప్పు? ప్రజలు హర్షిస్తారా? ఒప్పుకుంటారా? సో ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది. సరే, ఇంకా పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత అంతకంట ఇదిగా మాట్లాడతారని అనుకోవడం మన అమాయకత్వం అంతే. ఎవరి మనసు విరిగింది? ఎందుకు విరిగిపోయింది? ఇంకెవరి మీద ఎప్పుడన్నా ఇంకొల మీద ప్రేమ పుడితే మన మనసులు ఇరిగిపోతుంటాయి. అదే మాకు తెలియాలి. నువ్వు ఆయన అడగలను, నేనే చెప్తాను. చేసుంటారు. పార్టీలో పనిచేసినప్పుడు వివిధ హోదాల్లో వివిధ స్థానాల్లో పనిచేస్తుంటాం. ఇప్పుడు నీకు ఒకరి మీద మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకొక మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు ఇరిగిపోతుంది. అది ఎవరి మీద ప్రేమ పుట్టిందో ఎవరి మనసు దేనికి ఇరిగిపోయిందో అనేటువంటి త్వరలో తెలుస్తాయి మనకు. అవన్నీ చూస్తాం కదా రాజకీయాల్లో. నిన్న కూడా వారు మాట్లాడుతూ చెప్పారు. ఏం చెప్పారు? ఈ రోజు వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు అంటే ఈ రోజు అంటే నిన్నటి వరకే కదా. సరే, నేను అవన్నీ నా నిర్ణయం కాదు కదా. సో ఏదేమైనప్పటికీ మనసు విరిగిపోవడానికి లేకపోతే ఇంకోటి అయిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం అత్యంత కీలకమైనటువంటి స్థానాల్లో వారు పనిచేశారు. సరే, వారు మాట్లాడినప్పుడు ఢిల్లీలో మాట్లాడినప్పుడు నేను ఇంక రాజకీయం మాట్లాడదలుచుకోలేదు, వ్యవసాయం మాత్రమే చేస్తానని చెప్పారు. సరే, అలాగే అనుకున్నాం. మరి నిన్నటి పరిస్థితులు అయితే దానికి భిన్నంగా కనిపించాయి నాకైతే. సో నిన్న భిన్నంగా కనిపించిన తర్వాత ఈ కొత్త మాటలన్నీ మనసు ఇరిగిపోయింది లేకపోతే ఇంకోటి అయింది అన్న తర్వాత ఇంకొక మీద ప్రేమ పుడితేనే మనసు ఇరిగిపోవాలి. మరి అంటే నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అది నాకేం తెలుసు, నేనేం చెప్తాను? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు నాకేం తెలుసు చెప్పు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తున్నాను. మరి నేను ఆయన ప్రేమిస్తున్నాను, నేను అది చెప్పగలను. కానీ నువ్వెవరిని ప్రేమిస్తున్నావు నేనే చెప్తాను. మరి నేను ఎప్పుడు వినలేదు ఆ డైలాగ్. నేను కూడా అదే అంటున్నా. ఇప్పుడు రాజకీయాల్లో మొన్న జరిగినటువంటి పరిణామాలు, వచ్చినటువంటి ఫలితాల తర్వాత అనేక పరిణామాలు చూసాం. గడిచినటువంటి 9 మాసాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అనేక పరిణామాలని ఎదుర్కొన్నాం. చాలా మంది శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. అధ్యక్ష, వీళ్ళు ఫాలో అవుతారో లేదో తెలియదు అధ్యక్ష. ఆ రోజు హైదరాబాద్ లో జరిగిన దానికి వీళ్ళు కేసు పెడితే చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం లేదని కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని దగ్గరలో కూడా రిజెక్ట్ అయినటువంటి విషయాన్ని మళ్ళీ సభ్యులు సభలో మాట్లాడుతుంటే మీరు అలాగే ప్రేక్షక పాత్ర వహిస్తే ఎలాగ అధ్యక్ష? చెప్పాలి అధ్యక్ష. ఆ రోజు మీరు మాట్లాడినటువంటిది కేసు కడితే చంద్రబాబు నాయుడు గారికి ప్రమేయం లేదని చెప్పి కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు అధ్యక్ష. అన్ని దగ్గరలో కేసులన్నీ కొట్టేసి అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం లేదంటే దాని మీద మాట్లాడుతున్నారు. ఈ రోజు మా సభ్యులు దేని మీద ఇచ్చారు అధ్యక్ష? 2014, 19 మీరు మాట్లాడటం ఎందుకు? 19లో మీరు అధికారంలోకి వచ్చారు కదా, అధికారం మీ చేతిలో ఉంది కదా. మీరు ఆ రోజు మేము చేసిన తప్పులుంటే ఏమైనా చేయొచ్చు కదా.
మేము ఈరోజు 2019, 2024 అధ్యక్ష 2019, 2024 ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతి స్కీమ్ ని ఒక స్కామ్ గా డిజైన్ చేసుకొని అధ్యక్ష ప్రకృతి ఇచ్చినటువంటి పంచభూతాల అధ్యక్ష నేను చాలా సార్లు చెప్పాను. ఇసుక గాని, మైన్స్ గాని, ల్యాండ్స్ గాని, లిక్కర్ గాని, ఈ రోజు అడవలి ఎర్రచందనం గాని టోటల్ గా స్కామ్ చేశారు అధ్యక్ష. మాట్లాడితే మీ దగ్గర అధికారం ఉంది కదా, ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఇప్పుడు మా సభ్యురాలు చెప్పింది ఆ పేర్లు నేను ఎత్తదలుచుకోలేదు, ఎందుకంటే నాకు తెలిసింది కాబట్టి సభలో లేనటువంటి పేర్లు ఎత్తను. ఎంక్వైరీ అయింది అధ్యక్ష, రిపోర్ట్లు కూడా ప్రభుత్వం దగ్గరికి వచ్చాయి. ప్రతిదీ సభలో పెడతాం. ఎవరు తప్పు చేసిన కక్ష సాధింపు అనేది మా దగ్గర ఉండదు. లేని వాళ్ళ మీద కేసులు పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదు. మీలాగా అధ్యక్ష నిన్న గందరగోళం చేశారు అధ్యక్ష పెద్దలు బొత్స సత్యబాబు గారు. ఆయన కూడా 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు అధ్యక్ష. ప్రజాస్వామ్యం అధ్యక్ష, ప్రజాస్వామ్యం అధ్యక్ష, అధ్యక్ష ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలి అధ్యక్ష, మాట్లాడే హక్కు ఉండాలి అధ్యక్ష. 5 సంవత్సరాలు నిన్నను వీళ్ళు ఏదో ఒక కార్యక్రమానికి పిలిపించారు అధ్యక్ష. ఎక్కడైనా మేము అడ్డు పెట్టాం అధ్యక్ష? ఎక్కడైనా అడ్డు పెట్టాం అధ్యక్ష? 5 సంవత్సరాల్లో ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా, ఆ రోజు శాసనసభ్యుడిగా ఒక కార్యక్రమాన్ని ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఒక ప్రోగ్రాం ఇస్తే 5వ గంటకే పోలీసులు వచ్చి మా ఇంటికి తాళాలేసి బయటికి కూడా అడుగు పెట్టినటువంటి పాలకులీలు ఈరోజు మా గురించి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. మీరు చెప్పేటట్టుగా మేము వేగ్గా ఏది మాట్లాడడం లేదు. ప్రతి ఇష్యూ మీద అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది కూడా మీరందరూ చూశారు. ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారు శాసనసభలో ఏం మాట్లాడిండో మీరు లైవ్ ద్వారా చూశారు. ఈ సభ అనేది అందరి సభ్యులకు సమానమైనటువంటి హక్కు ఉంటుందని, ఈ సభ ఎవరి సొంతం కాదని వారు చెప్పినారు. స్పీకర్ గారు మీరు పెద్ద మనిషిగా అక్కడ ఉన్నారని కూడా చెప్పారు. ఈరోజు ప్రసాదరావు గారంటే, స్పీకర్ గారంటే అందరికీ గౌరవం. వారిని యునైనిమస్గా ఎలక్ట్ చేయడానికి కూడా మేము సహకరించినటువంటిది. కానీ ఇప్పుడు ఇక్కడికి మీడియా పాయింట్ దగ్గరికి కాంగ్రెస్ పార్టీ సభ్యులు వచ్చి ప్రతిసారి మాట్లాడితే దళితుడు దళితుడు అని చెప్పి వాళ్ళే అవమానించే విధంగా మాట్లాడుతున్నారు. మేము ఏ రోజు కూడా వారిని గౌరవప్రదమైనటువంటి స్పీకర్గానే చూసినాం తప్ప మేము ఏ రోజు కూడా కించపరచాలనేటువంటి ఉద్దేశంతో చూసినటువంటి దాఖలాలు కూడా లేవు. అసలు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది ఈ సభ అనేది అందరిది, ఈ సభ ఎవరి సొంతం కాదు అనే విధంగా వారు మాట్లాడారు. మీరు స్పీకర్ గారు పెద్ద మనిషిగా అక్కడ కూర్చున్నారని కూడా మాట్లాడారు. వాళ్ళకి ఏం తప్పు అనిపించిందో సస్పెండ్ చేయాలి అని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ యొక్క శాసనసభలో మా ప్రతిపక్ష నాయకులైనటువంటి కేసీఆర్ గారికి ఛాంబర్ లేకుండా చేసిన ఆ అవమానాన్ని మేము భరించినాం. మీరు చూసినారు ఈ యొక్క శాసనసభ సమానమైనటువంటి, అక్కడ అధికార పక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ, అక్కడ ముఖ్యమంత్రి ఛాంబర్ కానీ ఇక్కడ ప్రతిపక్ష నాయకుని ఛాంబర్ కానీ గౌరవప్రదంగా ఉన్న అవమానపరిచారు. పిఎస్సి చైర్మన్ మాకు హక్కుగా వచ్చేది అక్కడ కూడా అవమానపరిచారు. నిన్న కూడా చూస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడేది స్ట్రేచర్ అని స్ట్రక్చర్ మీద వండుకుండని, తర్వాత మార్చూరి పోతాడని ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక మహానాయకుడు 10 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి కేసీఆర్ని పట్టుకొని మార్చూరికి అంటే ఎవరైనా కానీ ఏ నాయకుడు ఎంతటి నాయకుడైనా కానీ ఎదుటివారి చావును కోరుకునేటువంటి నాయకుడిని ఎక్కడన్నా చూస్తామా మనం? ఈ రోజు ఏంటంటే ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు మీడియా పాయింట్ దగ్గర కూడా మేము మాట్లాడడానికి వస్తే అక్కడ కూడా మాట్లాడకుండా
వాళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు వచ్చి మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయడం కూడా మీరు చూస్తూ, సభ అనేది సాంప్రదాయాల ప్రకారం నడవాలనేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఏ కోశాన కూడా లేదు. మేము బుల్డోజ్ చేస్తాం, మా ఇష్టం ఉన్నది మాట్లాడతాం, మీరు వింటే వినాలి లేకపోతే లేదు, మా ఇష్టానుసారం చేసుకొని పోతాం. ఇక్కడ కంటోన్మెంట్ బోర్డు మెంబర్ గా బానుక నర్మదా మల్లికార్జున్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న ఈటెల. బానుక నర్మదా మల్లికార్జున్ ఈరోజు బోర్డు మెంబర్గా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో నామినేట్ చేయడం జరిగింది. ఈ నామినేటెడ్ పదవి కోసం కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, మంత్రివర్యులు బండి సంజయ్ గారు, జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్ గారు, శ్యామసుందర్ గౌడ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకుల యొక్క ఆశీర్వాదంతో ఆ బాధ్యత రావడం జరిగింది. నర్మదా మల్లికార్జున్ అనేక సంవత్సరాలుగా బోర్డు మెంబర్గా, వైస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. వారి కుటుంబం ఈ కంటోన్మెంట్ పరిధిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ అవసరమైనా కూడా కాలుకు ముళ్ళుంటే పనుతో సర్వీస్ చేసేవారు. దాన్ని గుర్తించి వారికి బాధ్యత కట్టడం జరిగింది. గతంలో కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా రామకృష్ణ గారిని గతం నామినేట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రక్షణ శాఖ నాయకత్వంలో ఈ కంటోన్మెంట్లో ఏ మార్పులు జరగాలన్నా, ఏ అభివృద్ధి జరగాలన్నా కూడా వారి నాయకత్వం ఉంటుంది. కాబట్టి నేను కొత్తగా ఎంపీ అయిన తర్వాత ఈ కంటోన్మెంట్ని అన్ని రకాల అభివృద్ధి చేయడంలో కంటోన్మెంట్ పాలక మండలితో పాటుగా నేను కూడా అన్ని రకాల తోడుగా ఉండి సహాయశాఖలు మాటించిన. ఇక్కడ మరీ ముఖ్యంగా 100-150 సంవత్సరాల క్రితం ఆనాడు చిన్న పనులు చేసుకొని బతికేటువంటి కంటోన్మెంట్ 99 సంవత్సరాలు వాళ్ళకి నీళ్ళు ఇచ్చేటువంటి ఇల్లు కట్టుకున్నాయి. పర్మనెంట్ 99 సంవత్సరాల తర్వాత పేద వాళ్ళకు 30 గజాల నుంచి 60 గజాల వాళ్ళకి పూర్తి హక్కులు ఇవ్వాలని చెప్పేటప్పుడు దాని మీద ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకొని కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారికి నివేదించే ప్రయత్నం చేస్తాం. అట్లనే మన కరోనా సందర్భంలో శానిటేషన్ వర్కర్ చాలామంది చనిపోయారు. ఇక్కడేమో 5% కంటే ఎక్కువ కంపాసిటీ పోస్టులు ఇవ్వాలి వీళ్ళే. డెఫినెట్ దాని మీద ఇప్పటికే మంత్రి గారి నిధులు రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో కూడా ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు అందరి కంపల్సరీ పోస్ట్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, మీ ఆధ్వర్యంలో కూడా కంటోన్మెంట్ కూడా 1 టైం సెటిల్మెంట్గా వీళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి అట్లనే కంటోన్మెంట్లో ట్రైనింగ్ వ్యవస్థ కావచ్చు, కంటోన్మెంట్లో ఇళ్ల సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, ఇతరత్ర సమస్యల పరిష్కారంలో తప్పకుండా. భారత జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ దేశంలోకి ప్రధాన నగరాల్లో 18 కమ్యూన్ పేరిట రెస్టారెంట్ అండ్ బార్ ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని రకాల వంటకాలు ఈ రెస్టారెంట్ లో దొరుకుతాయి. భారత్ కు తొలి వన్డే ప్రపంచ కప్ అందించిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ క్రికెట్ టీమ్ తో చండీగఢ్ లో ఎలెవెన్స్ పేరుతో రెస్టారెంట్ నడిపిస్తున్నారు. నార్త్ ఇండియన్ రుచికరమైన వంటకాలు ఈ రెస్టారెంట్ స్పెషల్. టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ కు దుబాయ్ లో ది ఫ్లయింగ్ క్యాచ్ పేరిట స్పోర్ట్స్ కేఫ్ రెస్టారెంట్ ఉంది. ఇందులో మంచి ఫుడ్ తో పాటు ఆహ్లాదకరమైన క్రీడా వాతావరణం ఉంటుంది. భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా జడ్డూసా ఫుడ్ ఫీల్డ్ పేరుతో రాజ్కోట్ లో రెస్టారెంట్ కలిగి ఉన్నారు. 24/7 100% వెజిటేరియన్ ఫుడ్స్ ను అందించడం ఈ రెస్టారెంట్ ప్రత్యేకత. టీమిండియా మాజీ స్టార్ ప్లేయర్ సురేష్ రైనాకు కూడా రెస్టారెంట్ బిజినెస్ ఉంది. నెదర్లాండ్స్ లోని ఆమ్స్టర్డామ్ లో రైనా ఇండియన్ రెస్టారెంట్ పేరిట దీన్ని రన్ చేస్తున్నారు. యూరప్ లో భారత వంటకాలను రుచి చూపిస్తుంది రెస్టారెంట్. భారత జట్టు మాజీ పేసర్ జహీర్ ఖాన్ కు పూణేలో జహీర్ ఖాన్స్ డైన్ ఫైన్ పేరుతో రెస్టారెంట్ ఉంది. భారతీయ ఖండాంతర రుచులను ఇది అందిస్తుంది. బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క జన్మదినం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద కేక్ కటింగ్ చేసి మొక్కలు నాటడం జరిగింది. బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేసీఆర్ మార్గదర్శకత్వంలో కవితక్క ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మిలియన్ మార్చ్ నిరాహార దీక్షలు, సకల జనుల సమ్మె
రైలు రోకో, బతుకమ్మ పండుగ, సడక్ బంద్, రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర వహించిన వ్యక్తి కవితక్క. తెలంగాణ ఉద్యమంలో మహిళలను చైతం పరుస్తూ ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ పండుగను వ్యాపింపజేసిన గొప్ప నాయకురాలు కవిత. రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత కూడా బంగారు తెలంగాణలో కీలక పాత్ర వహించి తెలంగాణ సమస్యలను పార్లమెంట్ లో గొంతు విప్పిన గొప్ప నాయకురాలు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కావాలని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేసి మహిళల కోసం ఎన్నో పోరాటాలు చేసి రిజర్వేషన్ సాధించిన గొప్ప నాయకురాలు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు ఇచ్చినటువంటి హామీలపైన 14 నెలలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి బీసీల హక్కుల కోసం నిలదీయడం జరిగిందన్నారు. విద్యార్థి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవితక్క గారి యొక్క పుట్టినరోజును ఈ రోజు కేక్ కట్ చేసి మొక్కలు నాటడం జరిగింది. ఈ రోజు కవితక్క గారు భవిష్యత్తులో చాలా మంచి స్థాయిలో ఉండాలని మేము టీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున ఈరోజు కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే కవితక్క గారు ఆనాడు కేసీఆర్ యొక్క మార్గదర్శకంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా పోరాటం చేసిరో ఆ రోజు సకల జన సమ్మె అయినా గానీ, మిలియన్ మార్చ్ అయినా గానీ, సడక్ బంద్ అయినా గానీ, అదేవిధంగా తెలంగాణ బతుకమ్మను ప్రపంచ వ్యాప్తం చేసినటువంటి గొప్ప నాయకురాలు కవితక్క గారు. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణలో కూడా ఈరోజు పార్లమెంట్ లో తెలంగాణ సమస్యల పైన గలమెత్తినటువంటి గొప్ప నాయకురాలు కవితక్క గారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 14 నెలలలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఉన్నటువంటి కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు సంబంధించినటువంటి హక్కుల కోసం ఈరోజు 14 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు బీసీల హక్కుల కోసం, అదేవిధంగా ఇందిరా పార్క్ దగ్గర భారీ బహిరంగ సభ బీసీల కోసం నిర్వహించినటువంటి గొప్ప నాయకురాలు కవితక్క గారు. కాబట్టి భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని మేము మనసారా కోరుకుంటున్నాం. జై కవితక్క, జై తెలంగాణ, జై కేసీఆర్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ను మంచిర్యాల డీసీపీ భాస్కర్ సందర్శించారు. పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు. అనంతరం బజార్ నుండి కాంటా చౌరస్తా వరకు రోడ్లపై ఇబ్బందికరంగా ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయాలను, తోపుడు బండ్ల విషయం గురించి బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తో చర్చించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ అతి త్వరలో బజార్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులను నియమించి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్కడ రైల్వే సదుపాయం ఉన్నందున యువత చంద్రపూర్, బల్లార్షా నందు గంజాయి తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారని, ఎవరికైనా తెలిసినట్టయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే హోలీ, రంజాన్ పండుగల దృష్ట్యా ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, 1 టౌన్ సిఐ దేవయ్య, ఎస్ఐ రాకేష్ తదితరులు పాల్గొన్నారు. మధ్యలో కొంతమంది మరీ ఎక్కువ షాపు వాళ్ళు 10 షాపు నుంచి ఒక 10 ముందుకు వచ్చినారు. మళ్ళీ ముందున్న తర్వాత హాకర్స్ కూడా లీజ్ ఆర్ రెంటల్ టైప్లో ఇవ్వడం జరిగింది. మీరు పరిశీలించి పర్మనెంట్గా బెల్లంపల్లి టౌన్లో ఈ 2 పాయింట్లలో ట్రాఫిక్ కానిస్టేబుల్ అని కూడా ఇమీడియట్లీ మేము అపాయింట్ చేస్తున్నాము. 2-3 డేస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి పంపిస్తాను. అట్ ద సేమ్ టైం మున్సిపల్ కమిషనర్తో కోఆర్డినేషన్ ఉంది. హాకర్స్ కూడా ఇబ్బంది కలగకుండా ఎవరైతే తోపుడు బండ్ల మీద పండ్లు, పలహారాలు అమ్ముతుంటారో వాళ్ళ యొక్క ఉపాధి కూడా ఇబ్బంది కలగకుండా రోడ్డుకు కొద్దిగా దూరంగా వాహనదారులకు, పాదచారులకు ఇబ్బంది లేకుండా వాళ్ళ వ్యాపారం కూడా ప్రాపర్గా జరుగుతున్న విధంగా మున్సిపల్ అండ్ పోలీసు 2 కోఆర్డినేషన్గా విజిట్ చేసి అక్కడక్కడ ఇక్కడ వేసినారో అట్లాంటివి కొన్ని ఎంట్రన్స్ ప్రాక్టీస్ చేస్తే ప్రాపర్ సెట్ అవుతుంది. నేను పోలీస్ కానిస్టేబుల్, ట్రాఫిక్ కానిస్టేబుల్ ద్వారా రెగ్యులర్గా ఇక్కడ ఉండి దాన్ని ట్రాఫిక్ని మేనేజ్ చేస్తాను. ముఖ్యంగా ఈ హోలీ పండుగ సందర్భంగా కూడా మొత్తం రౌడీ షీటర్స్ కానీ, సంఘ వ్యతిరేక శక్తులు కానీ, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు హెచ్చరిక జారీ చేస్తున్నాము. ఇట్లాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ప్రజలు సంతోషాలతో హోలీ పండుగ అండ్ రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు తీసుకోవాలి. దానికి కూడా సంబంధించి ఆఫీసర్లతో డిస్కషన్ చేసి ప్రాపర్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఈ వైన్స్లు అండ్ బార్ షాప్ల దగ్గర ఈ మధ్యకాలంలో 2-3 ఇన్సిడెంట్లు బెల్లంపల్లి 1 టౌన్, 2 టౌన్ అండ్ తాళగుర్జాల పోలీస్ స్టేషన్ జరిగినాయి. ముఖ్యంగా బార్ షాపు యజమానులకు అండ్ వైన్ షాపు యజమానులకు కూడా ఏసీపీ గారు మీటింగ్ తీసుకొని చెప్తారు. టైంకు ఓపెన్ చేయడము, విత్ ఇన్ టైంలోనే క్లోజ్ చేయడము, అట్ ద సేమ్ టైం ఎవరైనా
గొడవ పడడానికి సిద్ధంగా ఉన్నా లేకపోతే వాళ్ళ అన్కండిషన్గా ఉన్నట్లయితే ఇమీడియట్లీ పోలీస్ సమాచారం ఇచ్చి ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ గొడవ రాకుండా చూడాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాము. ముఖ్యంగా ప్రజలు ఈ గాంజా, డ్రగ్స్ ఇలాంటి విషయాలలో వాళ్ళకి ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయాలని కోరుతున్నాము. ఇప్పటికే బెల్లంపల్లి డివిజన్ పరిధిలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ డ్రగ్స్ మీద మంచిగా పనిచేస్తున్నారు. చాలా వరకు కేసులు కూడా పట్టుకుంటాము. ముఖ్యంగా రైల్వేస్ ఉన్నది కాబట్టి చంద్రాపూర్ బలార్చా పోయి తీసుకొస్తున్నారు. దాని మీద కూడా ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేస్తున్నాము. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అనకాపల్లి పట్నం రామాపురం కాలనీ ఏలేరు కాలువ వద్ద సోమవారం అనకాపల్లి పట్నం ఎస్ఐ అల్లు వెంకటేశ్వరరావు వాహనాలు తనిఖీ చేస్తుండగా రావికమతం మండలం కొత్తకోట గ్రామం శివాలయం వీధికి చెందిన మొగులుతుర్తి మణికంఠ అలియాస్ రంగా పోలీసులను చూసి పారిపోతుండగా అనుమానంతో అతన్ని పట్టుకుని పోలీసులు ఆరా తీయగా చోరీలకు పాల్పడిన అంశం వెలుగులోనికి వచ్చింది. దీంతో అతని వద్ద నుండి చోరీ సొత్తు 2 బైకులు బంగారం స్వాధీనం చేసుకున్నట్టు డిఎస్పీఎం శ్రావణి చెప్పారు. అనకాపల్లి పట్న పోలీస్ స్టేషన్ లో మంగళవారం డీఎస్పీ మీడియాకు వివరాలు వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ 15న అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీ శివారు సుబ్బారావు ధాబా దగ్గర హైవే పక్కన పార్కు చేస్తున్న కారులో అద్దాలను పగలగొట్టి అందులో 2 హ్యాండ్ బ్యాగుల్లో ఉన్న 40,000 నగదు, 1 జత బంగారు చెప్ప సవరాలు, 1 జత బంగారు చెవిదిద్దులు, 1 బంగారం మండ కొలుసు, 1 బంగారు చైన్, 1 యాపిల్ ఐఫోన్ చోరీకి గురైనట్లు ఫిర్యాదు అందింది. పై వస్తువులను మొగల్తుర్తి మణికంఠ చోరీ చేసినట్టు అంగీకరించినట్టు డీఎస్పీ చెప్పారు. నిందితుడి నుంచి 2 బైకులు, బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్టు డీఎస్పీ చెప్పారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాలపై అనకాపల్లి సిఏ గారు టీవీ విజయ్ కుమార్ గారి పర్యవేక్షణలో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు శ్రీ ఏ వెంకటేశ్వరరావు గారికి రాబడిన సమాచారం మేరకు 11th ఏదైతే ఉందో ఈ అఫెండర్ మొగల్తుర్తి మణికంఠని తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇతను 2 crimes కన్ఫెస్ చేశాడు. దీంట్లో 2 బైక్స్, ఒక జత చెంప సవరాలు, 1 జత బంగారు చెవిదిద్దులు, 1 బంగారపు గొలుసు అండ్ 1 ఆకుపచ్చ రంగు ఐఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను హ్యాబిచువల్లీ ఈజ్ సస్పెక్ట్. అండ్ ఇతను ఏదైతే ఉందంటే ఒక దాబా దగ్గర ఈ కార్ అద్దం బద్దలు కొట్టేసి ఈ క్రైమ్ ప్రాపర్టీని తీసుకుపోవడం జరిగింది. దానిపైన మేము కేసు ఆల్రెడీ రిజిస్టర్ చేసాం, క్రైమ్ నెంబర్ 467/2024లో. సో ఇతను వెంటనే అబ్స్కాండ్ అయ్యాడు. అతన్ని మళ్ళీ మేము ఒక వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకోవడం జరిగింది 11th. అనకాపల్లి టౌన్ బట్ కొత్తకోట అండ్ సరౌండింగ్ ఏరియాస్ లో. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్. శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కంటోన్మెంట్ బోర్డు మెంబర్ గా బానుక నర్మదా మల్లికార్జున్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న ఈటెల. ఇదరస్ట్ బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.